బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు వైద్య అధికారులు ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987-88 హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాలో పనిచేశారు. మాగంటి గోపీనాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసన నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై గెలుపొందారు. 2018 శాసన పబ్లిక్ ఎఫెక్ట్ కమిటీగా సభ్యుడిగా ఉన్నారు. 2023లో కూడా ఎన్నికయ్యారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా కేసీఆర్, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన నాయకులు తన మృతి పట్ల నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళి మాగంటి గోపీనాథ్ గారిని పరామర్శించారు. మాగంటి ఆరోగ్యం పరిస్థితి, కుంటున్న చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని ఆశిస్తున్నానన్నట్టుగా పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక వెంటనే ఆసుపత్రికి వెళ్ళిన కేటీఆర్ ఈ నెల 5న గురువారం ఛాతీ నొప్పిలో రావడంతో మాగంటి గోపీనాథ్ ఇంట్లో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సిపిఆర్ చేయడంతో కాస్త కోలుకున్నారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లి సమయంకి స్లో కోల్పోయారు. ఆసుపత్రి వర్గాలు మరోసారి సిపిఆర్ చేయడంతో పల్స్ రేట్ పెరిగింది. దీంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా కేటీఆర్ విదేశాల్లో పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన సతీమణి శైలిమ గురువారమే ఆసుపత్రికి వెళ్ళి, శుక్రవారం కూడా ఆమె ఆసుపత్రికి వెళ్ళి మాగంటి కుటుంబాన్ని పరామర్శించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల వివిధ రాజకీయ నాయకులు, ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీల నాయకులు నివాళులర్పిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు భారీ ఎత్తున మరి మాగంటి గోపీనాథ్ నివాసమైన మాదాపూర్లో తన ఇంటి వద్దకి భారీగా చేరుకుంటా ఉన్నారు.